హిమాలయాల్లో ఒక కొండపై అర్జునుడు తపస్సు ప్రారంభించాడు. కొద్ది రోజుల తరువాత ఒక ఉదయం గర్జిస్తూ తనవైపు దూసుకొస్తున్న శబ్దం విని కళ్ళు తెరిచాడు. భారీ అడవిపంది రూపంలో వచ్చిన మూకాసురుడు అతనివైపు దూసుకొస్తున్నాడు. వెంటనే గాండీవాన్ని ఎత్తి బాణం సంధించాడు. పంది అతని దగ్గరకు వచ్చి కూలిపోయింది. కాని ఆ దేహంలో అర్జునుడి బాణంతో పాటు మరో బాణం కూడా కనిపించింది. ఎదురుగా విల్లంబులతో ఒక వేటగాడు నిలబడి ఉన్నాడు. ఓ సన్యాసీ, నీ ప్రాణాలు నేను కాపాడాను. వచ్చి నా కాళ్లకు నమస్కరించు అని అతడు అహంకారంగా అన్నాడు. అర్జునుడు ఆగ్రహంతో, నేనే చంపాను. నా బాణమే దానిని కూల్చింది. నువ్వెవరు? అని ప్రశ్నించాడు. వేటగాడు వికటహాసంతో, వీరుడివంటావు, కాని వేట నాదే. చచ్చిన మృగంపై తర్వాత బాణం వేసి గర్వపడుతున్నావు అని వ్యంగ్యంగా అన్నాడు. అప్పుడు అర్జునుడు గర్వంగా, నేను అర్జునుడిని. నా చేతిలో గాండీవం ఉంది. నా బాణధాటికి అది చనిపోయింది. మర్యాదగా క్షమాపణ చెప్పి వెళ్ళిపో, లేకపోతే నా శక్తిని చూపిస్తాను అన్నాడు. వేటగాడు నవ్వుతూ, మహావీరుడివైతే నా విలువిద్యను ఎదుర్కో. ఈరోజే నీ గర్వాన్ని ఛేదిస్తాను అని సవాలు విసిరాడు. అలా మాటల యుద్ధం క్షణాల్లోనే నిజమైన సమరానికి దారితీసింది.